హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో బేసిక్ క్లాసెస్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఈరోజు నుంచి మనం ప్యూర్ మ్యాథ్స్ టాపిక్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ప్యూర్ మ్యాథ్స్లో టాపిక్ ఆల్జీబ్రా గురించి డిస్కస్ చేద్దాం ఈరోజు. ఓకే, లెట్స్ కంటిన్యూ. సో ఫస్ట్ ఆల్జీబ్రా ఫార్ములాస్ రాద్దాము. ఫస్ట్ మనము ఆల్జీబ్రా ఫార్ములాస్. సో ఫస్ట్ ఫార్ములా అందరికీ తెలిసిందే, మీరు లోయర్ క్లాసెస్లో చదివింటారు ఆల్రెడీ. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. నెక్స్ట్ థర్డ్ వన్, a plus b whole square plus a minus b whole square is equal to 2 of a square plus b square. అంటే ఇప్పుడు ఈ రెండుని యాడ్ చేశాను నేను, a plus b whole square plus a minus b whole square is equal to 2 of a square plus b square. ఓకేనా? సో ఇది కూడా మనము క్వశ్చన్స్లో యూజ్ చేస్తాం. సరే, ఇది ఎలా వచ్చిందంటే ఇప్పుడు 2ab plus 2ab రెండు అడిషన్ చేద్దామా? సో 2ab ఏమవుతుంది? సో చూడండి, సింపుల్గా రాస్తున్నా చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab రెండు అడిషన్ చేస్తున్నా కదా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఇదే కదా రెండు అడిషన్ చేసినాను ఇక్కడ నేను. సో ఇవి రెండు అడిషన్ చేసినప్పుడు క్యాన్సిల్ అయిపోతుందా? సో ఏ స్క్వేర్ ఏమవుతుంది? 2a స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ బి స్క్వేర్ ఏమవుతుంది? 2b స్క్వేర్ అవుతుంది. సో 2 ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అయిందా? సో అదే ఇక్కడ రాశాను నేను. దీన్ని మనం ఎగ్జామినేషన్లో కూడా యూస్ అంటే సబ్ట్రాక్షన్ చేస్తా. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ab. ఈ 4ab ఎలా వచ్చిందో చెప్తాను చూడండి. ఫస్ట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేరా? సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏమి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ ఏ మైనస్ బి ఫార్ములా ఏమి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఓకేనా? సో ఇప్పుడు ఈ టర్మ్ అంతా ఏం రాస్తున్నా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అలాగే రాస్తున్నా. ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేస్తున్నా, మైనస్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఇంటూ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, సో ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ క్యాన్సల్, ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ క్యాన్సల్, ప్లస్ 2ab ఏమవుతుంది? 4ab. సో అదేమా రాసింది, అదే ఇక్కడ రాసింది, నేను కొత్తగా ఏం చేయలేదు ఇక్కడ. ఓకేనా? సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 4ab. సో ఇప్పుడు ఏం ఫస్ట్ ఫార్ములా ఏమి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇది అందరికి తెలిసిందే. నెక్స్ట్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏమి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. నెక్స్ట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమి? 2 ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంటే ఇవి రెండు అడిషన్ చేశాను ఈ రెండు. ఓకేనా? సో 2 ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ab. సో ఏమవుతుంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? ఫైనల్గా 4ab వచ్చింది. నెక్స్ట్ ఫిఫ్త్ ఫార్ములా చూడమ్మా, ఏమవుతుందంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ వీటిపైన నుంచి ఇంకో ఫార్ములా రాసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓన్లీ సిక్స్త్ ఫార్ములా రాస్తున్నాను చూడండి, ఓన్లీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మాత్రమే కావాలా రిలేషన్ ఇక్కడ. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అలాగే ఉంచేసాను నేను. నెక్స్ట్ ఈ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అటు సైడ్ పంపిస్తున్నా, లెఫ్ట్ హ్యాండ్ ఉండే సైడ్ వాల్యూ రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తున్నా. అంటే ఇక్కడ ప్లస్ ఉండే వాల్యూ అవుట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో 2 ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అలాగే ఉంచేసి ఈ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏమవుతుంది? మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఇది ఒక ఫార్ములా కూడా జనరేట్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ వన్ చూడండి, సెవెంత్ వన్. సో ఇప్పుడు నాకు ఓన్లీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మాత్రమే కావాలా. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలా? ఇప్పుడు 2 ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అలాగే ఉంచేసి ఈ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్గా కన్వర్షన్ అవుతుంది. రెండు యూస్ చేయొచ్చు ఇక్కడ. ఓకేనా? ఇది 2 ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ తెలిసినప్పుడు. నెక్స్ట్ ఇంకో ఫార్ములా చూడండి. ఇప్పుడు ఇంకో ఫార్ములా ఎన్నో ఫార్ములా? ఎయిత్ ఫార్ములా చూడండి. ఎయిత్ ఫార్ములా ఏం కావాలి నాకు? ఓన్లీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ab ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చా? సో ఈ ఫార్మేషన్స్నే ఇక్కడ నేను కన్వర్షన్ చేశాను ఇక్కడ.
ఈ ఫార్మేషన్స్ని ఏం చేసినా అక్కడ కన్వర్షన్ చేసిన ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4ab కదా. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ab ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చా? సో రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ 9th ఫార్ములా చూడండి. నెక్స్ట్ ఈ టర్మ్ ఇటు సైడ్ పంపించేద్దామా? నెక్స్ట్ 4abని ఏం చేద్దాం, అటు సైడ్ పంపించేద్దాం. సో వచ్చిన లాజిక్ చూడండి, ఈ టర్మ్ అంతా ఇటు సైడ్ పంపిస్తాం, నెక్స్ట్ ఈ టర్మ్ ఇటు సైడ్ పంపించేద్దాం. సో మైనస్ ఉండే వాల్యూ ప్లస్ అవుతుంది, ప్లస్ ఉండే వాల్యూ మైనస్ అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, నాకు ఈ వాల్యూ మాత్రమే కావాలి, ఇక్కడనే రాస్తున్నాను చూడండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఈ టర్మ్ ఇటు సైడ్ రాసుకుందామా? సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏమవుతుంది 4ab అవుతుంది. సో ఇవి టోటల్గా 9 వచ్చే ఫార్మేషన్. అంటే పవర్ అనేది +2 అనేది ఇక్కడ పవర్ అనేది ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ మనము పవర్ 2 కదా, అన్ని పవర్ 2లో వచ్చే ఫార్మేషన్స్ రాసుకున్నాం. ఇక్కడ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనమాట ఇవి. నెక్స్ట్ వన్ చూడండి, ఇప్పుడు క్యూబ్స్ వచ్చే ఫార్మేషన్స్ రాసుకుందాం. క్యూబ్స్ ఫార్ములాస్ రాసుకుందాం, ఒకసారి రివైజ్ చేద్దాం. సో 10th ఫార్ములా చూద్దాం. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి, 3ab ఇంటూ ఏ ప్లస్ బి. నెక్స్ట్ వన్ చూడండి, 11th వన్, ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. సో కంపేర్ చేద్దామా 10th, ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్కి నెక్స్ట్ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఒకసారి బాగా చూస్తే ఇక్కడ మైనస్ ఎక్కడ ఉందమ్మా, మైనస్ బీకి ఉంది. అందుకే అన్నిటికీ మైనస్ బీకే ఉన్నాయి చూడండి కావాలంటే ఫార్ములాలో. ఇక్కడ అన్ని ప్లస్లే ఉన్నాయి. సో ప్లస్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్లో టోటల్ ప్లస్లే వస్తాయి, మనకు వాల్యూస్ అన్ని ప్లస్ వాల్యూసే వస్తాయి. సో ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. నెక్స్ట్ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఏం రాస్తున్నాం, ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. నెక్స్ట్ 12th ఫార్ములా చూద్దాం. 12th ఫార్ములా ఓన్లీ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ మాత్రమే. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి అవుతుంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ 13th వన్. సో ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్, సో ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. సో ఈ రెండింటికి కంపేర్ చేద్దామా? ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి కనిపిస్తుంది ఇక్కడ మనకి, వీటిలో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్లో అదే ఉంటుంది చూడండి, ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మల్టిప్లికేషన్లో మైనస్ వస్తుంది, ఏబి ఇంటూ బి మైనస్ ఏబి. ఇది గుర్తుపెట్టుకోవాలి మనకి ఎగ్జామినేషన్స్లో. నెక్స్ట్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఇస్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది. కానీ ఇంకో పాయింట్, ఇక్కడ ఏ మైనస్ బి ఉంటుంది, ఇక్కడ ఏ మైనస్ బి కనిపిస్తుందా, ఏ మైనస్ బినే ఉంటుంది ఇక్కడ మనకి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఫైనల్గా ఇప్పుడు 14th క్వశ్చన్ రాస్తాను చూడు, 14th ఫార్ములా రాస్తాను, క్వశ్చన్ కాదు సారీ, 14th ఫార్ములా. ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి కూడా జనరేట్ చేసుకోవచ్చా? సో ఓన్లీ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఇది కూడా రాసుకోవచ్చా? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ 10th నుంచి ఫార్ములాస్ రాస్తున్నాయి ఇక్కడ. సో ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఇందాకే సేమ్ ఎల్హెచ్ఎస్ ఇది ఆర్హెచ్ఎస్ సైడ్ పంపిస్తే ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది అని చెప్పే కదా. ఈ ప్లస్ 3ab ఇటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది, మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. రెండు యూజ్ చేయొచ్చు, మనకి క్వశ్చన్ బట్టి ఫార్ములాస్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఆల్జీబ్రా ఫార్ములాస్ ఎంత బాగా వస్తే అంత ఈజీగా మనము సాల్వ్ చేయొచ్చు క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి, 15th వన్ చూద్దాం. సో నాకు కావాల్సింది ఓన్లీ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఇస్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఏ మైనస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. సో మైనస్ ఉంది కాబట్టి అటు సైడ్ వస్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మైనస్ అనే టర్మ్ అటు సైడ్ పంపించేస్తున్నా. నాకు ఓన్లీ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మాత్రమే కావాలి. ఓకేనా, సో ఇవన్నీ ఏమి ఫార్మేషన్స్. నెక్స్ట్ చూడండి, ఓన్లీ ఏ ప్లస్ బినే కావాలి. ఇప్పుడు నాకు చూడండి, ఓన్లీ ఏ ప్లస్ బి వాల్యూస్నే కావాలా అంటే ఇక్కడ ఫార్ములాస్ జనరేట్ చేసుకోవాల్సి వస్తుంది మనకి. ఫార్ములాస్లో ఓన్లీ టర్మ్స్ యూస్ చేసుకొని జనరేట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఓకేనా, ఒకసారి చూడండి, ఓన్లీ ఏ ప్లస్ బి మాత్రమే కావాలా. ఎన్నో ఫార్ములా ఇది, 16th ఫార్ములా. సో ఈ టర్మ్, సో ఇక్కడ ఇంటూ ఉంది, అవుట్ సైడ్ పోతే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. సో ఏమవుతుంది, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ డివైడెడ్ బై ఈ టర్మ్ అంతా. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి అవుతుంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ ఏబి. ఇది నంబర్ ఆఫ్ టైమ్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ రైల్వేస్లో కానీ ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి మనకి ఆల్జీబ్రా నుంచి. అది గ్రూప్ డి కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు,
ఎన్టీపీసీ కావచ్చు, రైల్వే ఎనీ ఎగ్జామ్, స్టాఫ్ సెలెక్షన్ ఎనీ ఎగ్జామ్ ఖచ్చితంగా ఆల్జీబ్రా క్వశ్చన్ అనేది మీకు ఉంటుందన్నమాట ఈ ఫార్మేషన్స్ నుంచి. ఓకేనా? నెక్స్ట్ చూడండి 17th వన్ చూద్దాం. ఇప్పుడు ఓన్లీ ఏ మైనస్ బి మాత్రమే కావాలి నాకు. ఓన్లీ ఏ మైనస్ బి అంటే ఏం రాస్తాం, ఏ మైనస్ బి అట్లే ఉంచేసుకొని ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ టర్మ్ అంతా ఇటు సైడ్ పంపించేద్దాం. సో ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. సో ఇవి ఆల్మోస్ట్ ఆల్ క్యూబిక్ ఫార్ములాస్ అండ్ ఆల్సో ఆల్జీబ్రిక్ పవర్ 2 ఫార్ములాస్ అనమాట. సో టోటల్గా ఏం చెప్పాను, ఎన్ని ఫార్ములాస్ వచ్చినాయి ఓవరాల్ చూసుకుంటే 17 ఫార్ములాస్. ఒకసారి రిపిటేషన్ చేస్తాను చూడండి. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. నెక్స్ట్ ఏ మైనస్ బి ఫార్ములా ఏ స్క్వేర్ ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. నెక్స్ట్ ఇవి రెండు కంబైన్ చేస్తే మిక్స్డ్ చేస్తే ఏమవుతుంది, 2 ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. రెండు సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది, 4ab అవుతుంది. నెక్స్ట్ ఫైనల్ ఏమి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. నెక్స్ట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏమవుతుంది, 2 ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో ఈ టర్మ్ అంతా ఇటు సైడ్ పంపించేస్తాం. సో ఇది ఓన్లీ ఈ టర్మ్ ఇటు సైడ్ పంపించేస్తాం అనమాట. నెక్స్ట్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే 2 ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇక్కడ ప్లస్ ఉంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ చేసింటాం, ఇక్కడ మైనస్ ఉంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ చేసింటాం అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, అదే ఫార్మేషన్స్ రెండు ఫార్ములాస్ చూద్దాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ab ప్లస్ హాఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. నాకు ఓన్లీ ఈ టర్మ్ నుంచి ఏం కావాలా, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కావాలా. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab, ఏ ప్లస్ బి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. టర్మ్స్ కూడా రాయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము, క్యూబిక్ ఫార్ములాస్ లేక కన్వర్షన్ చేద్దాం. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. అన్ని ప్లస్లే ఉన్నాయి కదా. నెక్స్ట్ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఏమవుతుంది, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. నెక్స్ట్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఏమవుతుంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి. నెక్స్ట్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏమి, ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ ఏబి, ఏ క్యూబ్ మైనస్ కే ప్లస్ ఏబి వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ ఫార్మేషన్స్ నుంచి మళ్ళీ ఇంకో ఫార్ములా జనరేట్ చేసుకుందామా. సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. నెక్స్ట్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. ఇవి ఆల్జీబ్రా పవర్ 2 అండ్ పవర్ 3 ఫార్ములాస్. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఏమి, ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 వాల్యూ ఏమి, ఇవన్నీ ఫార్ములాస్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకే, అవి కూడా ఇవి బాగా అండర్స్టాండ్ అయితే అవి బాగా వస్తాయి మీకు. ఇవి బాగా అండర్స్టాండ్ అయితే అవి బాగా వస్తాయి. ఇంకొక పాయింట్ ఏమంటే అవి పార్ట్ 2 కిందకి ఫార్ములాస్ జనరేట్ చేద్దాం. ఇంకో పార్ట్ 2 వీడియో చేసి ఫార్ములాస్ అనేవి మనం రాసుకుందాము. ఆ తర్వాత ఫైనల్గా ఏం చేద్దాం, నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ అనేది ఇక్కడ వీడియోస్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇలాంటి వీడియోస్ కంటిన్యూషన్ జరుగుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.